అందరికీ నమస్కారం. నమస్కారం నమస్తే గురుజీ. గురూజీ. మనం తెలివిగలవాళ్ళమైతే మనకంటే తెలివిగా ఉంటుంది యూనివర్స్. ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎనర్జీ. యూనివర్స్ ఎప్పుడు కూడా నీ ఎనర్జీ యొక్క రిఫ్లెక్షన్. నువ్వేమనుకుంటావు, నువ్వెలా ఆలోచిస్తావు, నువ్వెలా వ్యక్తం అవుతూ ఉంటావో ఆ విధంగానే వ్యక్తం అవుతుంది మనకి. అది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు. ఏ విధమైన పరిస్థితి వచ్చినా సరే ఎక్కడ లొంగాల్సిన అవసరం లా. నీ ధర్మం ప్రకారం నువ్వు వెళ్తూ ఉంటే శీఘ్రంగా స్పీడ్గా వెళ్తావు. నీకు అడ్డంకులు ఏముండవు, ఎదురు అంటూ ఏది ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఐఎమ్ జస్ట్ లైక్ ఏ ఇష్యూ, అంతే. ఒక విషయం అంతే. ఇష్యూ ఈజ్ లైక్ టిష్యూ. అంతేనా? బాగుంది చెప్పండి. గురుజీ. ఇష్యూ లైక్ టిష్యూ, అంతే. వాడుకొని వదిలేయాలి, అంతే. ఆ వాడడం తెలుసుకోండి అంటున్నా. ఆ టిష్యూని మూలాధారానికి ఉపయోగిస్తారా, స్వాధిష్టానానికి ఉపయోగిస్తారా, విశుద్ధికి ఉపయోగిస్తారా, మీ ఇష్టం. విశుద్ధికి ఉపయోగిస్తే అలంకారం అవుతుంది. నేనైతే మా స్వామివారికి విశుద్ధి స్థాయిలో పెట్టా మా స్వామివారిని. ఇప్పటికే అది ఆయన రూపానికో నామానికో పడలేదు. ఆ ఆ మ్యాటర్ అంటే, గురువు అనే మ్యాటర్ అంటేనే విశుద్ధి, అంతే. నాకు శ్రేయస్సును కలిగించాడు. నా జీవితానికి ఇదిరా నీ మార్గం అని చెప్పి చూపించాడు, కాబట్టి అది ఎప్పుడు కూడా విశుద్ధి స్థాయి. ఐఎమ్ సీరియస్ ఆన్ ఆన్ దట్ ఇష్యూ. అప్పుడు మనకి మనకి స్పీడ్ ఉంటుంది, మనకి వేగం ఉంటుంది. టక 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 వర్క్లన్నీ కంప్లీట్ చేస్తారు. సరే, కుండలిని శక్తి మీద ఒక ఇంట్రడక్షన్ చెప్తా. ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పాలి. అందరూ ఆలోచించి సమాధానం చెప్పండి. కుండలిని శక్తి, వింటున్నారా? మీ కుండలిని శక్తి మీద ఇక దాని మీద మీకు అవగాహన కలిగించాలి. ఇప్పటివరకు కుండలిని శక్తి గురించి మీకు చెప్పాలా. మీకు ప్రాణశక్తి మీద టచ్ ఉంది, విశ్వశక్తి మీద అవగాహన ఉంది, కుండలిని శక్తి మీద లేదు. ఆ, ఇప్పుడు ఒక ప్రశ్న. కుండలిని శక్తి ఒకరికి తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా, దైవంలాగా, మిత్రుడిలాగా, బంధువులాగా ఉంటుంది. ఎవరికి? ఎవరికైతే ఇప్పుడు గురువు శిష్యులు ఎలా ఉందో అలా కుండలినితో కూడా అనుసంధానమైన వ్యక్తికి అలా ఉంటుంది గురుజీ. నిన్న మీరు డాన్స్ పెట్టారు, ఎలా ఉంది? అలా ఉమ్, అలా అంటే ఆ, ఎవరైతే ఆ గురువు తత్వంగా కుండలిని తీసుకుంటారో ఉమ్. ఆ కుండలిని విశుద్ధి స్థాయిలో తీసుకుంటారో కుండలిని కూడా వారికి అలా ఉంటుంది అనుకుంటున్నాను. కాదు. చెప్పండి, అందరూ చెప్పండి. ఆలోచించి విచారణ చేసి చెప్పండి. ఇది తెలిస్తే గేమ్ స్పీడ్ అవుతుంది మీకు. అట్రాక్షన్ అనేది నల్లే. తల్లిలాగే ఉంటుంది. ఆ? కుండలి శక్తి అనేది కుండలి అంటేనే తల్లి కదా. తల్లి అంటే తల్లి అమ్మ అదే అంటాం కదా కుండలి శక్తి. క్లియర్ గా ఉండండి. కుండలిని శక్తి ఒకరికి తల్లికి, ఒకరి తల్లి లాగా, ఒకరికి తండ్రి లాగా, ఒకరికి గురువు లాగా, ఒకరికి దైవం లాగా, ఒకరికి స్నేహితుడిలాగా, ఒకరికి బంధువులాగా ఉంటుంది. ఆ ఒకరు ఎవరు? ఆ ఒకరు ఏంటి? ఆలోచించండి చక్కగా. ఆ కుండలిని నేనే శక్తిని ప్రాణశక్తిని ఉమ్. నేనే అదే గురుజీ, ప్రాణశక్తి ఎవరైతే శరణాగతి అవుతారో కుండలినికి వాళ్ళకే అలా అవుతుంది అని, స్నేహితురాల్లాగా అవుతుంది. అందరూ ట్రై చేసి చక్కగా నాకు వాట్సాప్ లో చేయండి. ఇవి కావాలంటే విచారణ కూడా పెట్టుకోండి. చూద్దాం ఎవరు ఈ సీక్రెట్ ని రివీల్ చేస్తారు.